ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఈ వచనం దేవుని నీతి గల స్వభావాన్ని మరియు నీతిగా జీవించే వారికి కలిగే ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది. మొదటగా యెహోవా నీతిమంతుడు. దేవుడు అన్యాయం చేయడు, ఆయన తీర్పులు ఎల్లప్పుడూ న్యాయమైనవే. రెండవది, ఆయన నీతి కార్యములను ప్రేమించును. దేవుడు నీతిగా, పవిత్రంగా, నిజాయితీగా జీవించే వారిని సంతోషంతో చూస్తాడు. మన మాటల్లో, పనుల్లో, ప్రవక్తనలో నీతి ఉండాలని కోరుకుంటాడు. మూడవది, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము పొందుతారు. అంటే దేవునితో సన్నిహిత సహవాసాన్ని అనుభవిస్తారు. ఆయన కృప, సన్నిధి, ఆశీర్వాదాన్ని పొందుతారు. అంతిమంగా ఆయన మహిమను కూడా చూస్తారు. ఒక రాజు తన రాజభవనంలో పనిచేయటానికి చాలా మందిని ఎంపిక చేస్తున్నాడు. చాలా మంది ప్రభావవంతులే అయినప్పటికీ రాజు ఒక వ్యక్తిని మాత్రమే తన వ్యక్తిగత సేవకునిగా నియమించాడు. కారణం అడిగితే రాజు ఇలా చెప్పాడు: ఇతడు అత్యంత తెలివైన వాడు కాబట్టి కాదు, అత్యంత నిజాయితీపరుడు కాబట్టి నేను అతన్ని పూర్తిగా నమ్మగలను. ఆ నిజాయితీ గల సేవకునికి రాజు సమీపంలో ఉండే అవకాశం లభించింది. అతడు తరచుగా రాజు ముఖాన్ని చూసి ఆయనతో మాట్లాడే ప్రత్యేక హక్కును పొందాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతి కార్యములను ప్రేమించును, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం పొందుతారు. దేవుడు నీతిగా, నిజాయితీగా జీవించే వారిని ప్రేమిస్తాడు. అలాంటి వారు ఆయన సన్నిధిని, సహవాసాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. దేవుని సన్నిధికి దగ్గర చేసేది మన ప్రతిభ కాదు, మన నీతి యథార్థతే. కనుక మనము మన ప్రతిభ కాదు కానీ నీతి యథార్థత కలిగి జీవించినప్పుడు ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాము. ఆయన ముఖదర్శనాన్ని పొందుకోగలుగుతాం. ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి, మా ఆత్మీయమైన జీవితంలో నీతి యథార్థతను మీరు స్థాపించి నిత్యం మీతో సన్నిహిత సహవాసము కలిగి మీ ముఖదర్శనం చేస్తూ ఆ ఆశీర్వాదం పొందులాగున సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.